అండ్ మరోవైపు అటు కుల సమీకరణాలు, మత సమీకరణాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటు ముస్లిం అపీజ్మెంట్ మీద ఎక్కువగా వెళ్తోంది. ఇటు తెలంగాణలో కూడా అదే జరిగింది. ముస్లింలకు 4,000 కోట్లు మేము ఇస్తాము, తర్వాత సంవత్సరానికి 1,000 కోట్లు అంటూ అపీజ్మెంట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇది కూడా చాలా ఛాలెంజింగ్ అయ్యే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? వాటిని అధిగమించే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? తప్పనిసరిగా అంటే దేశంలో ఇంతవరకు అధికారంలో భాగస్వామ్యమైనటువంటి వెనుకబడిన వర్గాలు అనేక మందిని ప్రధాన సంస్థలు తీసుకొచ్చి వాళ్ళకి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మంత్రి పదవులు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేయడం ద్వారా బీజేపీ ఉత్తరాదిన, ముఖ్యంగా ఉత్తరాదిన అంటే దక్షిణాదిన అప్పుడే ఈ కుల సమీకరణ అనేది ఒక గట్టి రాజకీయ ప్రాతిపదిక ఉన్నాయి. ఇవాళ కొత్తగా మనం మార్పులు చేసిన పెద్దగా కాదు. కుల సమీకరణలు ఇక్కడ కొత్తగా ఏ పార్టీ కూడా ప్రయోజనం పొందలేదు. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో కులాల రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. అక్కడ వాటిలో అసలు ఇంతవరకు కొన్ని కులాలు మాత్రమే ఆధిపత్యం వస్తూ ఉంటే వాటన్నిటిని కూడా మద్దతు సంపాదించి చిన్న చిన్న కులాలు వాళ్ళకి కేవలం 3-4 కాన్స్టిట్యూన్సీలు మాత్రమే వాళ్ళ ప్రాబల్యం ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసి, రాష్ట్రాల్లో, కేంద్రంలో మంత్రులుగా చేసి బీజేపీ గత 5-6 ఏళ్లుగా ఒక వ్యూహాత్మక చేసిన ప్రయత్నాల వలన బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. మొదటిసారిగా మధ్యప్రదేశ్లో ఒక యాదవన ముఖ్యమంత్రి చేయటం వల్ల, ఎందుకంటే బీజేపీ ఎన్ని కులాల్లో ఎంతమందిని మద్దతు సంపాదించినా కూడా ఈ యాదవ కమ్యూనిటీ అనేది బీహార్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ కేవలం 2 పార్టీలకు మాత్రమే వాళ్ళకి ఎలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా బీహార్లో ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళు ఆర్జేడీకి మద్దతుగా ఉంటున్నారు అని ఎన్నికలు వచ్చినా కూడా. అటువంటి వాళ్ళను కూడా తన వైపు తిప్పుకోవడానికి బీజేపీ మొదటిసారి ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. ఆ విధంగా బీజేపీ అంటే అన్ని వర్గాలు కూడా కేవలం కొన్ని ఒకప్పుడు బీజేపీ అనగా 2-3 అగ్రవర్ణాలకు మాత్రం సంబంధించిన పార్టీ అని ఉండేది కాకుండా వాళ్ళ అన్ని వర్గాలు, ఎందుకంటే దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సీట్లో కూడా బీజేపీ గణనీయమైన బలాన్ని పుంజుకుంది. ఒక ఎస్టీని ముఖ్యమంత్రి చేయటం, ఈవెన్ జనసంఘం ఉన్న టైంలో బీజేపీ వాజ్పేయి టైంలో కూడా దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ బీజేపీ గెలుస్తూ వచ్చేది. వాటి అంటే వాడి నాయకత్వం లేకపోయినప్పుడు కూడా నియోజకవర్గాల్లో పలుకుబడి ఉండేది. ఆ విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ ముస్లిం అనేది విషయం కొత్తగా ఒక విధంగా బీజేపీ ఈ విషయంలో ఒక విధంగా నా వ్యక్తిగత అభిప్రాయం అంటే తప్పుడడుగు వేసింది. దీన్ని బీజేపీగా వేసింది. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల టైంలో బీజేపీ ప్రధానమంత్రి గారు హనుమాన్ చాలీసా పఠించాలని ఒక బహిరంగ సభలో పిలిపివ్వటం వలన దానివల్ల హిందువులు కొత్తగా బీజేపీకి ఓటర్లో తన శాతం పెరగలేదు. కానీ మొదటిసారిగా 1989 ఎన్నికల తర్వాత 89 తర్వాత కాంగ్రెస్కి ముస్లిం అనేవాళ్ళు దాదాపు దూరం అయ్యారు. ముస్లిం ఓటర్లు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీకి మద్దతు తీసి వస్తున్నారు. వాళ్ళు బీజేపీకి పెద్దగా మద్దతు ఇవ్వకపోయినా కూడా వస్తున్నారు. అలాంటిది కర్ణాటకలో వాళ్ళంతా కూడా బీజేపీకి కాంగ్రెస్ వైపు సమీకరణ కావడానికి బీజేపీ పరోక్షంగా సహకరించింది. దానివల్లనే అక్కడ జేడీఎస్ తన ప్రాబల్యం కలిగినటువంటి మైసూరు ప్రాంతంలో కూడా చాలా సీట్లు కోల్పోయింది. అది దాని ప్రభావం మన కర్ణాటక, ఆంధ్ర, ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో కూడా చూస్తాం. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు స్టాలిన్ అన్న వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే కేవలం హిందుత్వ కాన్సెప్ట్ను ఎక్కువగా మాట్లాడడం ఒకటి, తర్వాత తన వ్యాఖ్యల్ని వక్రీకరించి వీళ్ళు ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో అధికారంలోకి వచ్చారు అంటూ మాట్లాడడం. అసలు వాస్తవంగా చూసుకుంటే నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ వాళ్ళ ఎన్నికల ప్రచారంలో కర్ణాటక తర్వాత వాళ్ళ భాష కానీ, వ్యవహారం కానీ, తెలంగాణ ఎన్నికలు కూడా ఎక్కడ కూడా మతపరమైన అంశాలు వాళ్ళు ఎవరు ఉపన్యాసాలు మనం ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కువగా అభివృద్ధి గురించి, అన్ని వర్గాల సమీకరణ గురించి, వీటి గురించి. ఈవెన్ మధ్యప్రదేశ్లో కూడా వాళ్ళు కేవలం అయోధ్య రామ మందిరం మేము చేయగలమని 1-2 విషయాలు చెప్తే మిగతా విషయాలు అసలు అభివృద్ధి అంశాల మీదను అన్ని వర్గాలకి సాధికారత కల్పించడం విషయాల మీద బీజేపీ ఇప్పుడు ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుంది. అంటే ఎన్నికల రాజకీయాల్లో అనేక అంశాలు వస్తాయి, ఎవరు అనుకూలంగా వాళ్ళు మలుచుకుంటారు కానీ. సో ఓవరాల్గా దక్షిణ రాష్ట్రాల విషయానికి, తర్వాత ఉత్తర భారతదేశం విషయానికి వస్తే కూడా మళ్ళీ కొంత దాని మీద చర్చ జరుగుతుంది ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా దక్షిణంలో బీజేపీ లేదు అని కొంతమంది వ్యాఖ్యలు చేయడం, అట్ ద సేమ్ టైం అటు అన్నామలై లాంటి వాళ్ళు ఎమర్జ్ అవ్వడం, ఇదంతా కనుక సినేరియో చూస్తున్నట్లయితే సో దక్షిణ రాష్ట్రాల మీద ఎలాంటి ప్రభావం ఉండబోతోంది బీజేపీ యొక్క ప్రభావం రాబోయే ఎన్నికల్లో? అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి దక్షిణాది రాష్ట్రాల మీద ఆయన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అసలు ఆయన బహిరంగ ఆయన మొదటిసారి బీజేపీ అధ్యక్షులుగా హైదరాబాద్, విజయవాడ వచ్చినప్పుడు ఆయన చెప్పిన ఉపన్యాసాల్లో
19 రేపు నెక్స్ట్ వచ్చే ఎన్నికలకల్లా ఇక్కడ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడాలి అని ఇచ్చారు. అయితే వివిధ కారణాల వలన దానికి స్థానికంగా అందుకు తగినటువంటి నాయకత్వం లేకపోవటం, ప్రజల్లోకి చొచ్చుకుని పోయి ప్రజలని సమీకరించే నాయకత్వం లేకపోవటం వలన అనుకున్న లక్ష్యం ఆయన కూడా వివిధ కారణాల వలన తగిన సమయం ఈ రాష్ట్రాలకు కేంద్రీకరించలేకపోవటం వలన ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయారు కదా. ఆ తర్వాతే తెలంగాణలో బీజేపీ ఒక ఫోర్స్గా ప్రధాన రాజకీయ శక్తిగా ఎమర్జ్ అయింది. ఆ తర్వాత ఇది అందుకే కర్ణాటకలో అంతకుముందు అధికారం వచ్చిన కూడా తిరిగి అధికారం పొంది కర్ణాటకలో కూడా ఇవాళ బలమైన అధికారం ఉన్నా లేకపోయినా కూడా బలమైన పార్టీగా ఉంది. అయితే దక్షిణాదికి ఉత్తరాదికి కొన్ని అంశాల్లో కానీ ఇక్కడ ఇందాక చెప్పినట్టు ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అక్కడ జాతీయ పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇద్దరికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అదే అది పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అక్కడ ఇలాంటి చోట్ల ఈవెన్ మహారాష్ట్రలో కూడా ఇద్దరు బీజేపీ అధికారానికి సొంతంగా మెజార్టీకి దగ్గరలో వచ్చింది తప్ప పూర్తిగా సొంతంగా మెజార్టీ ఎప్పుడు సాధించలేదు. మహారాష్ట్రలో కూడా ఇవాళ కూడా అక్కడ ఎన్సీపీ కూడా ఒక ప్రాంతీయ పార్టీ, శివసేన వాళ్ళ గ్రూపుల మధ్య అటు ఇటు వాళ్ళు ఇటు డ్యాన్స్ చేస్తారు ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉన్నట్టున్నాయి. వాటిని ఏ విధంగా ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు బలంగా ఉన్న పార్టీల్లో దాదాపు ప్రాంతీయ పార్టీల్లో చాలా గుజరాత్లో కానీ, రాజస్థాన్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ అలాంటి చోట్ల బీజేపీ పెద్ద ఇబ్బంది ఉండట్లేదు. ఈ ప్రాంతీయ పార్టీలను అధిగమించి అధికారం సుస్థిరం చేసుకుంది ఉత్తరప్రదేశ్తో ఒకటే. మిగతా బీహార్లో కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట జాతీయ పార్టీలకు కొంచెం బలమే ఉంది. దానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే జాతీయ పార్టీలు ప్రాంతీయ ప్రజల యొక్క మనోభావాలని, భావోద్వేగాలని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదా అనేటువంటి ప్రశ్న కూడా అనేక సందర్భాల్లో తలెత్తుంది. ప్రాంతీయ పార్టీలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే జాతీయ పార్టీలు వీళ్ళ యొక్క మనోభావాలను అర్థం చేసుకోవటమే. ఉదాహరణకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎలా వచ్చింది, ఆనాడు రాజీవ్ గాంధీ అంజయ్ ముఖ్యమంత్రిని అవమానకరంగా ప్రవర్తించడం వల్ల ఆత్మగౌరవం అంతమంది ఆ విధంగా సమస్యలు ఉన్నాయి. బీజేపీ కూడా స్థానికమైన నాయకత్వానికి రాష్ట్రాల్లో కనుక బలమైన అంటే ప్రజల్లో చొచ్చుకునిపై నాయకత్వం కావాలి. నాయకత్వం అంటే ఆ విధంగా నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకుంటే కొంత ప్రయత్నం చేయవచ్చు. సో అంటే ఇక్కడ వారి మనోభావాలను కనుక టచ్ చేయగలిగితే, అడ్రస్ చేయగలిగితే కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా అండి ఇప్పుడు మరి వాళ్ళు ఒకవేళ 350+ టార్గెట్ పెట్టినా వాట్ ఎవర్ టార్గెట్ పెట్టుకున్నట్లయితే సో ఆబ్వియస్గా బై డిఫాల్ట్ మిత్రపక్షాలు కూడా ఉంటాయి కాబట్టి ఎన్డీఏ సో ఎటొచ్చి కూడా కంప్లీట్ కాన్ఫిడెంట్ తోటి భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగే పరిస్థితే ఉంటుందా, లేకపోతే ఒక పోరాట స్టైల్లో పోరాటం చేసే స్టైల్లో దిగాల్సిన పరిస్థితి? ఇవాళ వరకు ఎన్నికలు ఏ సర్వే జరిగినా కూడా ఎవరు ఎలాంటి అధ్యయనం జరిగినా కూడా బీజేపీకి తిరుగులేదనే సమాధానం వస్తుంది. వాళ్ళు బీజేపీ కూడా ఆ విధంగా మనం ఓడిపోతాం అనేటువంటి భావం అది కనిపించట్లేదు. వాళ్ళంతా కూడా 350 సీట్లు కావాలా, 400 సీట్లు కావాలా, సో హై లెవెల్ టార్గెట్ పెట్టి 50% మన ఓట్లు ఎంత ఉంటాం ఈ విధంగానే వాళ్ళ మాటలు కానీ బట్టి మనం వినిపిస్తున్నాయి. ఇంకా ఇండియా కూటమి అనేది ఇంకా బొంబాయిలో వచ్చిన స్పిరిట్ వాళ్ళ ఇండియా కూటమిలో కనిపించట్లేదు. వాళ్ళు ఎవరు ఉంటారు రేపు ఎన్నికల్లో, ఎవరు వెళ్తారని కూడా చాలా సందేహాలు, నాయకత్వ సమస్య ప్రధానంగా ఏర్పాటు చేస్తుంది. దాంట్లో ఎందుకంటే దాంట్లో ప్రతి వారు కూడా జాతీయ స్థాయి యొక్క అంబిషన్స్ ఉన్నాయి. అది ఒక ప్రధాన కారణం కావచ్చు. తర్వాత ఒకే మాట మీద, ఒకే పాలసీ మీద నిలబడే పరిస్థితి అనేక విషయాలు ఉన్నాయి. ఆ కూటమి ఏ విధంగా దానికి వాళ్ళు ఇండియా కూటమికి ఒక విధంగా అదృష్టం ఏంటంటే మల్లికార్జున ఖర్గే వంటి ఒక పరిణితి కలిగిన నాయకుడు ఉండటం వలన కొంతవరకు అందరితో సర్దుబాటు తీసుకుని రాగలుగుతున్నాడు. ఆ మాత్రం అందరితో మాట్లాడి నాయకుడు అంతకుముందు ఎవరు లేరు కాంగ్రెస్లో కూడా. కాబట్టి వాళ్ళు ఎన్నికలు అసలు ఇంకా ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇంతవరకు వాళ్ళు అభ్యర్థుల సీట్ల సర్దుబాటు గురించి ప్రాథమిక చర్చలు కూడా ప్రారంభించలేదు ఇంకా. కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది చూడాలి ఇంకా వాళ్ళు. సో అంటే ఓవరాల్గా మీరు అన్నట్లు ఒకవేళ ఇండి కూటమి సరే బలంగా ఉండో లేకపోతే బలహీనతల్ని అధిగమించో గనక గట్టిగా పోటీ ఇచ్చినప్పటికీ కూడా బీజేపీ సక్సెస్ని ఎవరూ కాదనలేరు అనే విషయాన్ని మీరు ఎలా ధృవీకరిస్తారు? నేను ధృవీకరించడం అంటే ఒక ఒపీనియన్ బీజేపీ అలాంటి వాళ్ళ వాతావరణం ఆ విధంగా కనిపిస్తుంది. వాళ్ళ వాతావరణం అలాంటి సానుకూల వాతావరణం. ఎన్నికలు అనేది డైనమిక్ ప్రాసెస్. ఎన్నికల్లో ఏ అంశాలు వస్తాయి, ఏమొస్తాయి, ఎందుకంటే ఒకసారి చిన్న ఉల్లిపాయ ధరలు ఢిల్లీలో పెరిగితేనే జనతా ప్రభుత్వాన్ని ఓడించారు, ఇందిరాగాంధీ ఓడించింది ఉల్లిపాయ ధరలను బట్టి. కాబట్టి అనేక అంశాలు మన
2019లో కూడా సర్జికల్ స్ట్రైక్ అనేది బీజేపీ బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడింది అది. అంటే అది అన్ని ముందు ప్లాన్ చేస్తూ వచ్చే అంశాలు కదా అవి. ఓకే. అదే సో అనూహ్యంగా అవి వచ్చి తెర మీదకి వస్తాయి, తెర మీదకి వస్తుంటాయి. కాబట్టి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే కాంగ్రెస్ వీళ్ళు ప్రతిపక్షాలు ఇండియా కూటమి వాళ్ళు విశాల హృదయంతో వాస్తవ పరిస్థితులను గ్రహించి వాళ్ళు ముందు సర్దుబాట్లు చేసుకుని రాగలిగితే ఒక విధంగా ఉంటుంది. చూడాలి మనం అంతా పరిస్థితులను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.